ధర్మరాజు గారు ఏమని అడిగాడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక సమయంలో శరీరం విడిచిపెట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ శరీరం విడిచిపెట్టే ముందు కొన్ని చిహ్నాలు కనపడతాయి, వాటికి మృత్యు చిహ్నాలు అని పేరు. ఈ మరణ చిహ్నాల వల్ల తనకి తొందరలో ఆయువు తీరుతోందని గ్రహించిన వ్యక్తి సహజంగా జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఇంకా చాలా కాలం బ్రతుకుతాం, ఎప్పట్లో నేను చావను అనుకున్నవాడైతే ధైర్యంగా ఇష్టం వచ్చినట్టు చేయడానికి పనులు చేస్తాడు. కానీ ఇంకా వయస్సు దాటిపోతుంది, రేపో మాకు రోజులు దగ్గరకు వస్తున్నాయని తెలిసిందంటే అప్పుడు జీవితాన్ని సహజంగా ప్రతి వ్యక్తి సద్వినియోగం చేసుకుంటాడు. ఈ మృత్యు చిహ్నాలు ఏమిటి చెప్పమని అడిగట. అప్పుడు ఆయన చెప్పాడు, బాగా ఎర్రని రంగులో ఉన్న పురుషులు రాత్రిపూట కల్లోకి వచ్చిన, లేదా అలాంటి వాళ్ళు హఠాత్తుగా కంటి ముందు కనపడుతున్నారు, అటువంటి వాడికి ఇంకా మరణం ఆసన్నమవుతోంది అని తెలుసుకోవాలి. ఒక్కొక్కప్పుడు మనం కళ్ళు మూసుకుంటే ఎందుకో తెలియదు కానీ ఎరుపు వస్తువులు ఎక్కువ కనపడతాయట చీటికి వాటికి. అలా చీటికి వాటికి ఎర్రని వస్తువులు కనపడుతున్నాయంటే ఇక వీడికి పోయే కాలం దగ్గరకు వచ్చినట్టు అనమాట. నల్లని స్త్రీ ఎర్రని బట్టలు కట్టుకొని గన్నేరు పువ్వులు ధరించి కల్లో కనపడుతోందంటే ఇంక ఈ వ్యక్తి వెళ్ళిపోతాడని అర్థం. రాత్రిపూట వెన్నెలలో తన నీడ తనకి స్పష్టంగా కనపడటం లేదంటే అటువంటి వాడు కూడా తొందరగా వెళ్ళిపోతాడని అర్థం. సాధారణంగా వెన్నెలలో ప్రయాణం చేసేవాడికి తన నీడ తనకు కనపడుతుంది, ఆ నీడ స్పష్టంగా కనబడకపోతుంది అంటే దాని అర్థం ఏంటనమాట, అది మృత్యు ఆసన్నమయ్యింది అని. తల నీడలో స్పష్టంగా కనబడకపోతే వాడు గ్యారంటీగా 6 నెలల్లో వెళ్ళిపోతాట. అందుకే నీడలో తన తల కనపడలేదని బెంగ పెట్టుకున్న వాళ్ళలో కంసుడు ఒకడున్నాడు. కంసుడు అలాగే అనుకున్న 8 రోజులకే తెచ్చిపోయాడు. ఈ తల మీద చిల్లు పడినట్టుగా నీడలో కనపడితే, అనగా ఎండలోనో వెన్నెలలోనో నడుస్తున్నప్పుడు మన నీడ పడింది, మన తల కనపడింది, ఈ తలకాయకి చిల్లు పడినట్టు కనుక నీడలో కనపడితే వాడు కూడా ఇక మృత్యువుకి దగ్గరికి పెడుతున్నట్టే. పాము పడగెత్తి మీదకి కాటు వేయడానికి వచ్చిందంటే కలలో, అటువంటి వాడికి కూడా మరణకాలం ఆసన్నమవుతుంది, లేదా ఏదైనా ప్రమాదం వస్తుంది. ఎక్కువగా కలలో నువ్వులు, నల్లని వస్త్రాలు, నల్లని పురుషులు, నల్లని స్త్రీలు కనబడుతున్నారన్నా, లేక గొర్రెలు తరచుగా కళ్ళలో కనబడుతున్నా ఈ గొర్రె వెళ్ళిపోయినట్టే. ఇవన్నీ మృత్యు చిహ్నాలు. ఈ చిహ్నాల వల్ల ఓహో నాకు మృత్యువు సమీపంలోకి వస్తున్నది, ఆసన్నమవుతోంది, దగ్గరకు వస్తుందని గ్రహించి భయపడ్డం కాదట. సహజంగా చిన్న వయస్సులో ఉన్నవాడైతే దీనికి విరుగుడు చేసుకుంటే ఆయువు పెరుగుతుంది. 30 ఏళ్లకో 40 ఏళ్లకో ఇలాంటి చిహ్నాలు వస్తే వాడు తొందరగా వెళ్ళిపోవడం ధర్మం కాదు కనుక కొన్ని పనులు చేస్తే అటువంటి వాడికి ఆయువు పెరుగుతుంది. 80 ఏళ్ళు వచ్చాక ఇంకా 200 ఏళ్ళు బతకాలనే కోరిక అనవసరం కనుక, బతికిన ఈ శరీరానికి ఉపయోగం లేదు కనుక, ఓహో ఈ చిహ్నముల ద్వారా, ఈ కళల ద్వారా నాకు త్వరలో మృత్యువు దగ్గరకు వస్తుందని గ్రహించిన మనిషి సద్గురువును ఆశ్రయించాలి. గురువులతో పాటు వీలున్నంత వరకు యాత్రలు చేయాలి. ఆరోగ్యం దెబ్బతినే కొద్దీ యాత్రలు చేస్తే మరీ మంచిదట. ఎందుకంటే యాత్రల్లో శరీరం విడిచిపెడితే వాడు మహాయోగ జాతకుడు అవుతాడు. ఎక్కువ మంది వయసు పెరిగిపోయిందంటే ఇప్పుడు వస్తే ప్రమాదం అండి, అక్కడ చచ్చిపోతామేమో, మా ఇంట్లో హాయిగా మా ఆవిడ దగ్గర మా అబ్బాయి దగ్గర లేక సీరియల్ చూస్తూ బాహుబలి చూస్తూ చచ్చిపోవాలనుకుంటే వాడు కర్మది, మనం ఏం చేయలేం. కానీ హాయిగా తీర్థయాత్రకి వెళ్ళి చచ్చిపోవాలనుకోవడం చాలా మంచిది. అందుకే ఏం చెప్పాడంటే ఇక్కడ భీష్ముడు, వార్ధక్యంలో సద్గురువులను ఆశ్రయించి వారితో పాటు ఎక్కువ తిరుగుతూ వీలున్నంత వరకు భగవత్కథలు వింటూ భగవన్నామం చేస్తూ క్షేత్రాలలో మరణిస్తే మంచిది. కానీ క్షేత్రాల్లో మరణం రాసుమా అంత తేలికేం కాదు. క్షేత్రంలో మరణం అంటే నాకు 90 ఏళ్ళు వచ్చే కదలలేకపోతున్నాను, గురువుగారితో పాటు రేపు వెళ్ళిపోదాం కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ అక్కడ చద్దామన్నా భగవంతుడు అక్కడ పొరపాటు కూడా చావనేవాడు. అక్కడ చస్తే వీడికి పునర్జన్మ లేకుండా పోతుంది, లేదా ఉత్తమ గతులు వస్తాయి. ఉత్తమ గతులకు వెళ్ళేంత యోగం అంత తేలిక కాదు కదా. మహాత్ములు ఎక్కడో 100కి 1 పరమసాధకులు మాత్రమే బదరీలోనో కేదారంలోనో కాశీలోనో శరీరం విడిచిపెడతారు తప్ప తక్కిన వాళ్ళంతా చక్కగా విజయవాడ, గుంటూరు, ఏలూరు ఇలాంటి చోట పల్లెటూళ్ళలోనూ అక్కడ శరీరం విడిచిపెడతారు తప్ప పొరపాటున కూడా కాశీలో అంత తేలిక ఇంకా చావడం అంటే. ఎంత సాధన చేస్తే కాశీలో పోతాం? ఏదో మీలా నిరంతరం గురుసేవ చేసుకునే పుణ్యాత్ములు తుఫాను వచ్చినా వరద వచ్చినా సరే పురాణం వినడానికి వచ్చే వాళ్ళకేమో ఏ జన్మలో అయినా ఒక జన్మలో కాశీలో మరణించే యోగం రావచ్చునేమో. కానీ అంత సులభముగా మాత్రం సామాన్య మానవునికి క్షేత్రాలలో మరణించే యోగం రాదు కనుక అది గ్రహించి క్షేత్రాలకు వెళ్ళడమే మంచిది. ఆరోగ్యం సహకరిస్తే వెడతామనేది భ్రమట. ఆరోగ్యం ఎప్పుడు అలాగే ఉంటుంది. నువ్వు ఎప్పుడు చూడు ఏదో ఒక వంక దొరుకుతూనే ఉంటుంది.
ఈ ఏడాదేమో పరీక్షలు అంటారు, ఇంకో ఏడాదేమో చదువు అంటాడు, ఒక ఏడాది పెళ్ళి అంటాడు, ఇంకో ఏడాదేమో ఏదో కడుపు అంటాడు, ఇంకో ఏడాది పురుడు అంటాడు. ఇలా ఏదో సంవత్సరం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మా అబ్బాయి అండి అక్కడెక్కడో చదువుతున్నాడండి, వాడిని చూడడానికి వెళ్ళాలి కదండి, అక్కడికి రాలేనని ఒకళ్ళు, లేదండి నాకు కాలేజీలు తెరిచారండి అని ఒకళ్ళు, మా కోడలు రాకపోతే మాట్లాడినందని ఒకళ్ళు. ఇలా మొత్తం మీద ఏదో వంకతో మొత్తం అటు ఇటు వెళ్ళక తప్పదు. ఈ వంకలు త్యజించి కఠినంగా నిలబడి ఎన్నొచ్చినప్పటికీ ఈ జీవితాన్ని సఫలం చేసుకుంటాం అనుకున్నవాడు తరిస్తాడు. ఇంకా ఈ మృత్యు చిహ్నాలు గ్రహించిన వారు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. ఇంద్రియాలు బలవంతమైనవి, అంత తేలిగ్గా అదుపులోకి రావు. అయినా రుచుల యొక్క దోషాన్ని తొలగించుకొని శరీరం నిలబడుటకు, అనగా మన శరీరానికి ఒక ఆరోగ్యం రావడానికో లేకపోతే కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండడానికో ఆహారం తీసుకోవాలి, కానీ రుచుల కోసం ఆహారం తీసుకోకూడదు.